అలాగే మా వరంగల్‌లో ఏం చేస్తారంటే తిడుగు అనే గుట్ట మీద, గుట్ట మీద పండుకుంటే తెల్లారి లేచాక కిందుంటారు అని ఒక ప్రచారం. అందరూ ఇప్పటికి నమ్ముతారు. ఆ! అట్లే ఈ గుట్ట మీద ఎవరైనా పండుకున్నా కింద ఉంటారు తెల్లారి లేసే వరకు అని చెప్తే ఎవరైనా చూస్తారు. ఆ గుట్టను చూస్తే ఎక్కేయొచ్చు. కానీ ప్రతిసారి ఆ గుట్టకు పోలేం కదా! కాబట్టి వేరే గుట్టకు పోయినప్పుడు ఆ గుట్ట గురించి కూడా ఇలాగే మనం క్రియేట్ చేసి చిన్న ఆధారం తీసుకొని పెద్దగా ఇలాంటివి కల్పించి చెప్పాల్సి ఉంటదనమాట. ఇప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి దిగిన ప్రదేశము. ఆ! ఇక్కడ సీత అచ్చరగిల్లలు ఆడుకున్నది. సీతారాముడు నిద్రించిన ప్రదేశము. రావణుడు అరణ్యానికి వెళ్తూ ఇక్కడే సేద తీరాడు. ఇలాంటియన్నీ మాటలు పెడతారు చూసినావా? ఏదో చిన్న కట్టుకథలు, వదంతులు ప్రతి చోట ఉంటాయి. సీత ఇక్కడనే వనవాసం చేసింది అవన్నీ చెప్పుకుంటారు. ఏ స్థానికులు ఎక్కడక్కడ. అలాంటి చిన్న ఆధారం తీసుకొని పెద్దగా చెప్పాల్సిందే. నిజం అనేది ఎక్కడ ఉండదు. అవన్నీ ఏ స్థానికులు అక్కడ చెప్పుకుంటారు. ఇది దక్షిణ కాశీ అని చెప్తారు. మన ఊర్లో కూడా ఉంది. ఇక్కడ దక్షిణ కాశీ అంటారా? అట్లన్నట్టు. ఇది దక్షిణ తిరుపతి అని చెప్తారు. అవన్నీ కూడా ప్రజలు అదొక వర్ణన. అదొక అవార్డు, బిరుదు లాంటిది. ప్రాంతీయులు ఇచ్చుకుంటారంటూ. దాన్ని ఆధారంగా తీసుకొని మీరు ఇలా క్రియేట్ చేసి చెప్పాలి. ప్రతి ప్లేస్ గురించి అది మీరు క్రియేట్ చేసి కానీ అక్కడ వాడుకలో ఉన్న దాన్ని కానీ ఇలా హెడ్డింగ్ ఇచ్చి ఇలా దాని గురించి మీరు సపోర్ట్ చేస్తూ సృష్టించి చెప్పాలి పెద్ద కథగా. ఒక గుడిని తీసి కానీ ప్రాంతాన్ని, ప్రదేశాన్ని, కొండను తీసి అట్లా అన్నమాట. ఇలా చేయాలి వీడియోలు. మనం మనుషులకు ఎట్లయితే రాజు, రమేష్ అని పేర్లు పెట్టుకుంటామో అట్లనే తిరుపతి, యాదగిరి గుట్ట ఉంటాయి కదా! కొన్ని ప్లేస్‌లు ఉంటాయి. కొండలు, గుట్టలు, ఊర్లు ఉంటాయి కదా! ఆ ఊర్లో ఒక ప్రత్యేకత పెడతారంట. జనం అనేది వాడుకలో వస్తది. ఈ ఊర్లో దయ్యాలుంటది. దయ్యాల దిబ్బని, పూర్వం ఇక్కడ దయ్యాలు ఉండేవాళ్ళని, పూర్వం ఈడ రాజులు అన్నదానాలు జరిగేవని, అందుకే ఇది అన్నదానాల గుట్ట అంటారని. ఇక్కడ దాని చరిత్ర ఉంటది ఒకటి. అది నిజమో కల్పితమో గానీ అట్లుంటదన్నట్టు. వాటిని బట్టి మనం హెడ్డింగ్ ఎయాలి. ఈ ఊర్లో అన్నదానానికి పేరు అందుకే దీన్ని అన్నదానాల గుట్ట అంటారు. ఈడ అన్నదానాలు జరిగేవట గతంలో అని, ఇక్కడ విష్ణుదేవుడు తిరిగాడట. ఇట్లా చెప్తారన్నట్టు. కొన్ని మనం క్రియేట్ చేయాలన్నమాట. అట్లా అక్కడున్న కొన్ని ఆధారాలను బట్టి మనం క్రియేట్ చేయాలంట అట్లా. అలాగే కొన్ని వ్లాగ్స్ కూడా ఇలాగే సృష్టించాలి. అంటే ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరకదు అని. అంటే ఒక భర్త భార్య కోసం సేవ చేస్తున్నాడనుకో, దాన్ని ఇలా తయారు చేస్తారన్నట్టు. ఆ! అలాగే ఆహ్, భార్య కోసం సహగమనం చేసిన భర్త అని ఉంటది. భార్య ప్రియురాలి మరణం తట్టుకోలేక చేతిలో మండి చనిపోయిండని ఇలాంటివి తయారు చేస్తారు. తల్లి కోసం ఆత్మహత్య చేసుకున్న కొడుకు అని, ఇలా కలియుగ రాముడని, లేదంటే కలియుగ రావణుడు, కలియుగ రాక్షసులాగా కలియుగ రాముడు అని, ఇతను కలియుగ కృష్ణుడు. 16,000 మంది అమ్మాయిలను పెళ్లాడాడు అని ఇట్లా హెడ్డింగ్ ఇచ్చి దానికి తగ్గట్టు వ్లాగ్ తయారు చేస్తారు. క్రియేట్ చేస్తారు కంటెంట్. ఇవన్నీ సృష్టించినవి ఇలా. అంటే అక్కడ ఏదో కొంచెం ఆధారం ఉంటే దాన్ని ఈ విధంగా టాలీ చేస్తారంట. ఇలా చేసి మీరు కంటెంట్ చెప్పొచ్చు. నెల్లూరులో కనిపించిన మానవ మృగం అంటే మనం అబ్బా! మృగం కనిపించిందేమో మనిషి మృగం ఏందా అనుకుంటాం కదా! అంటే ఇతను ఈ మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు. అనేమంది మహిళలను పొట్టన పెట్టుకున్నాడు. అనేమంది అమ్మాయిల్ని రేప్ చేసి హతమార్చాడు. ఇదన్నట్టు. అంటే మనిషి మృగంలాగా ప్రవర్తిస్తూ ఇవన్నీ ఇట్లా చేస్తారు. ఇట్లా కంటెంట్ క్రియేట్ చేయాలి. ఇలా టైటిల్ ఇవ్వాలి. ఉదాహరణకు మనం ఒక ఫాంట్ తీస్తాం. రాత్రి ఒక కల పడ్డది. ఆ కల ఎలా ఉండాలంటే నిజంగా మనం తిరుపతి పోయినట్టు కల పడ్డదనుకో. నిజంగా మనం తిరుపతి పోతే ఏమేమి చూసినామో అక్షరాలు అవే. వీడియోను, విషయాలు, ఆడియో సేమ్ ఉండాలి. మనం అలా ఉండాలంటే ఉంటదా? మనం పడ్డ కల వేరు. నిజంగా తిరుపతి పోయింది వేరుంటది కదా! ఆ! అట్లా ఇది ఫేక్ కల. ఫేక్ తిరుపతి. ఫేక్ మాటలు. అయితే మనం ఒక ఫాంటసీ అనేది చేసినప్పుడు నిజ జీవితంలో చేస్తే అది తిరుపతి గురించి చేసినామనుకో. తిరుపతి పోయినాం. తిరుపతిలో పాప వినాశనం చూసినాము. అవన్నీ చూసొచ్చినాం. తిరుపతి కొండ అది రియల్‌గా ఎట్లుంటదో మన ఫాంటసీ దాంతో రియల్‌గా వీడియోను, ఆడియో టాలీ కావాలి. అలా ఫాంటసీ చేయాలి. వీడియో దీనికి అలాగే ఫాంటసీ వీడియోకి టాలీ కావాలి. లేదా వీడియో కూడా ఫాంటసీ లాగా చేయాలి. ఏదైనా 2 ఒరిజినలే కావాలనమాట. ఓకే. ఫాంటసీ ఒరిజినల్ కావాలి. ఒరిజినల్ ఫాంటసీ 2 సేమ్ ఉండాలనమాట. అలా చేయాలనమాట ఫాంటసీని. అంటే ఒక కంటెంట్ ఇలా చేయాలి. టైటిల్ ఇలాగే ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి.